నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎ బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. అంటే పని చేతగాని వాడు ఎప్పుడు కూడా పనిముట్లను బ్లేమ్ చేస్తూ ఉంటాడు అని. ఇప్పుడు అలాగే ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అనేక పరాజయాలు పొందుతూ ఉంది. 95 వరుస పరాజయాలు పొందినట్టుగా ఒక రికార్డు సృష్టిస్తున్న పరిస్థితుల్లో నిజానికి నష్ట నివారణ చర్యలకు పోవాల్సింది పోయి, రివ్యూ చేసుకోవాల్సింది పక్కన పెట్టి, నిజానికి కాంగ్రెస్లో ఉన్న లోపాలేవో తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి, నాయకత్వ లోపం ఉంటే దాన్ని మార్చుకోవాల్సింది పోయి, పనిముట్లను పని చేతగానే వాడు బ్లేమ్ చేసినట్టుగా ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రంలోని అనేక పార్టీలను బ్లేమ్ చేసే దగ్గర నుంచి రాజకీయ యంత్రాంగాన్ని, ఎన్నికల యంత్రాంగాన్నే బ్లేమ్ చేసే స్థాయికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఇప్పుడు ఓట్ చోరీ, ఓట్ చోరీ, ఓట్ చోరీ ఈ మాట మీదనే గత 2-3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు. నిజానికి ఓట్ చోరీ జరిగిందా లేదా, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటి, వాటిలో ఉన్న నిజాలేంటి, నేను మీ ముందు తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇందాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేసీ వేణుగోపాల్ ఒక కామెంట్ చేశారు. ఏఎన్ఐకి ఇచ్చినటువంటి బయట అది, నేను దాన్ని ఇప్పుడు ప్లే చేయలేను బికాస్ ఆఫ్ ద కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి. ఆయన చెప్పిన మాట చెప్తాను. ఆయన ఏమన్నారంటే 90% స్ట్రైక్ రేట్ అనేది ఒక పార్టీకి అసాధ్యము. అది ఎలా సాధ్యమైంది అసలు? ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు 90% స్ట్రైక్ రేట్ నమోదు చేయడము. ఇది ఖచ్చితంగా ఇది ఓట్ చోరీనే అని ఆయన ఒక మాట అన్నారు. మేము రివ్యూ చేసుకొని కొన్ని ఆధారాలతోటి మేము ముందుకు వస్తామని చెప్పారు. సీరియస్గా చెప్తున్నాను, అసలు బీహార్ ఎలక్షన్స్లో 90% స్ట్రైక్ రేట్ ఎవరికి వచ్చింది? కేసీ వేణుగోపాల్ అసలు ఫస్ట్ నెంబర్స్ చూసుకున్నారా అనేది ఫస్ట్ నా క్వశ్చన్. 90% స్ట్రైక్ రేట్ ఎవరికి రాలేదు. వచ్చిందల్లా అందరికంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేసింది భారతీయ జనతా పార్టీ. అది కూడా 101 స్థానాల్లో పోటీ చేస్తే 89 స్థానాల్లో విజయం సాధించారు. స్ట్రైక్ రేట్ 88.12%. 90% స్ట్రైక్ రేట్ ఎవరికీ లేదు. టాప్ స్ట్రైక్ రేట్ బీజేపీది 88.12%. ఆ తర్వాత జేడీయూకు ఉంది 84.16%. సో నంబర్ 1 90% స్ట్రైక్ రేట్ అనేదే లేదు. ఇక రెండోది, కాంగ్రెస్ పదే పదే చెప్తున్న మాట, ఈ మధ్య అదే దాన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే 69 లక్షల ఓట్లను తొలగించారు బీహార్లో ఎస్ఐఆర్ నేపథ్యంలో, 21 లక్షలు యాడ్ చేశారు. ఇది వీళ్ళు చేస్తున్న లెక్క. సో ఎస్ఐఆర్ నిర్వహించిందే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉద్దేశమే దొంగ ఓట్లని అండ్ ఈ దేశానికి సంబంధించిన వాళ్ళని ఎవరెవరైతే ఇక్కడికి వచ్చి ఇమిగ్రెంట్స్గా వచ్చున్నారో వాళ్ళందరినీ ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకున్నదే ఈ ఎస్ఐఆర్. దాంట్లో డౌటే అక్కర్లేదు. ఫస్ట్ పాయింట్. సరే, ఓట్ల తొలగింపు కేవలం బీహార్లోనే జరిగిందా, ఇంకెక్కడా జరగలేదా అని అంటే అది కూడా అబద్ధం. ఎందుకంటే మీరు తెలంగాణకు సంబంధించి ఒక వార్తా కథనాన్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను, స్క్రీన్ మీద చూడవచ్చు. తెలంగాణలో కూడా తెలంగాణ ఎలక్షన్స్ 22 lakh ఓటర్ నేమ్స్ డిలీటెడ్ ఫ్రమ్ ఎలక్టరల్ రోల్స్ బై ఈసీఐ అని వార్తా కథనం ఉంది. అందులో మీరు చూడొచ్చు 22 లక్షల ఓట్లు తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు తొలగించడం జరిగింది. సో తెలంగాణలో మొత్తం ఎలక్టర్లే లెక్క వేసి చూస్తే మొత్తం ఎలక్టర్లకు 4 కోట్ల వరకు ఎలక్టర్స్ ఉంటే గనక అందులో తెలంగాణలో మొత్తం 3.39 కోట్ల ఓటర్లు ఉంటే అందులో 22 లక్షల్ని తొలగించారు. 3.17 కోట్ల ఓటర్లుగా ఎలక్షన్ కమిషన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ప్రకటించింది. అంటే 22 లక్షల ఓట్లు తొలగించారు. తెలంగాణలో ఉన్న పాపులేషన్కి, ఓటర్ సంఖ్యకి 22 లక్షల్ని లెక్క వేసుకోండి. అండ్ బీహార్లో 69 లక్షలు తొలగించారు. ఇందులో పెద్దగా డిఫరెన్స్ కూడా ఏం లేదు. తెలంగాణలో తొలగించినప్పటికీ, ఓటర్లని తొలగించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది? అండ్ బీహార్లో అధికారం కోల్పోతే మాత్రం ఈ ఓట్ల తొలగింపే కారణమని ఎలా చెబుతున్నారు? నెంబర్ 2, ఓట్లను యాడ్ చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఓట్ల తొలగింపైనా ఓట్లను యాడ్ చేసినా కానీ ఒక ఓటర్ లిస్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇది నేను చెప్పేది విషయం కాదు. ఎంఐఎం అధినేత ఓవైసీఏ స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇంకో ఛానల్కి ఇచ్చినటువంటి, జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియలో ఓట్ల తొలగింపు ప్రక్రియ, ఓట్లను యాడ్ చేసే ప్రక్రియ సాధారణంగానే ఒక మోడస్ ఆపరెండి దీనికి ఉంటుంది. దానికి ఒక పర్టికులర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. దాని ప్రకారం నడుస్తూనే ఉంటుంది. ఏ నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు వాళ్ళు ఓటర్ లిస్టుకి సంబంధించి తమకు అనుయాయులుగా ఉన్న వాళ్ళు లేకపోతే తన ఓటు బ్యాంకుగా అనుకునే వాళ్ళ ఓట్లు నిజంగా ఓటర్ లిస్టులో ఉన్నాయా లేదా, ఓటరు నమోదు ప్రక్రియ అనేది చాలా స్పష్టంగా చేస్తారు. ఓటర్ నమోదు ప్రక్రియలో మీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరెవరైతే ఉన్నారో ఆధారాలు చూపించి వాటిని ఓటర్ లిస్టులో జాయిన్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అండ్ నిజానికి దానికి ఆన్లైన్లోనే నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఒకవేళ తొలగించబడితే
ఓటర్ లిస్ట్ని చెక్ చేసుకొని ఎవరైనా తొలగించబడితే మళ్ళీ వాళ్ళని యాడ్ చేసే అవకాశం కూడా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఏదో ఈ రోజు చేస్తున్న ప్రక్రియ కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. ఎవరైనా సరే నా ఓటు లేదనుకుంటే నేను డైరెక్ట్గా వెళ్ళి నా ఓటు లేదు ఇక్కడ ఎందుకు లేదు అని చెప్పేసి అడగవచ్చు. అండ్ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే 2014కి ముందు వరకు 2004లో 2009లో మన 2014 ఎలక్షన్స్ టైంలో మనం పదే చూసాం. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఓటర్ కార్డు తీసుకొని వెళ్ళి ఓటర్ లిస్ట్లో పేరు లేదని వెనుదిరిగినటువంటి ఓటర్లు చాలామంది. ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందులో కొత్తగా ఈరోజు ఏదో కావాలని జ్ఞానేష్ కుమార్ ఆయన వచ్చిన తర్వాతనే ఇదంతా జరుగుతోంది, చూసారా మొత్తం మోదీ చేస్తున్నాడు అని చెప్పేది ఏం లేదు. ఓటర్ల ప్రక్రియలో ఓటర్ లిస్ట్ని నమోదు చేయడంలో, ఓటర్ లిస్ట్ని విడుదల చేయడంలో, దాంట్లో ఉండే తొలగింపులు, యాడ్ చేయడాలు, వీటిల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, లేదని ఎవరు కాదనట్లేదు. కానీ ఇదేదో కావాలని బీహార్లో వీళ్ళు కావాలని చూసారా ఇంత మైన్యూట్గా చేస్తున్నారు అనడానికి లేదు. ఇది అసలు విషయం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశమే. తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇంకో దగ్గర జరిగింది. ఆయా ఎమ్మెల్యేలు పకడ్బందీగా ఓటర్ లిస్ట్లో మన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా బీహార్లో 69 లక్షలు తొలగించారు అంటే ఓటు చోరీ జరిగింది అని అంటున్నారు. మరి తెలంగాణలో 20 లక్షల ఓట్లు తొలగించారు, మరి కాంగ్రెస్ ఓటు చోరీ చేసిందా? సో కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది తెలంగాణలో? సో ఇట్లాంటి కీలకమైన విషయాల్ని అసలు ఊరికనే ఎదుటి వాళ్ళని మనకు నోరుంది కదా అని చెప్పేసి విమర్శలు చేస్తూ పోతూ ఉన్నారు. ఇది యాక్చువల్లీ బీజేపీని విమర్శిస్తున్నట్టు కాదు, బీహార్లో ఓట్లేసినటువంటి జనాలను విమర్శిస్తున్నట్టు, వాళ్ళని అవమానిస్తున్నట్టు. బీహార్లో వాళ్ళు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, ఒక తీర్పునిచ్చారు, దాన్ని గౌరవించాల్సింది పోయి. ఇక నెక్స్ట్ అంశం, ఈ మధ్య ఇంకా కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి ఇంకో విమర్శ ఏంటంటే కాంగ్రెస్ ఎకో సిస్టంలో చేస్తున్నటువంటి విమర్శ. అందులో ఏంటంటే ఒక ట్వీట్ ఒకతను చేశారు, అది నేను చదువుతాను ఇప్పుడు. ఇదేంటంటే ఆర్జేడీకి లాలూ ప్రసాద్ యాదవ్ లేదా ఆర్జేడీ పార్టీకి, తేజస్వి యాదవ్ పార్టీకి 18 మిలియన్ల ఓట్లు వచ్చాయి, 25 సీట్లు గెలిచారు. బీజేపీకి 9.6 మిలియన్ ఓట్స్ వచ్చాయి, 91 సీట్లు గెలిచారు. జేడీయూకి 9 మిలియన్ ఓట్స్ వచ్చాయి, 83 సీట్లు గెలిచారు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. సో బేసికల్లీ ఈ నంబర్స్ కూడా తప్పే. ఇది కాదు నంబర్స్, అసలు నంబర్స్ నేను చెప్తాను, ఎలక్షన్ కమిషన్ నంబర్స్ నేను చెప్తున్నాను. సో అసలు ఓట్లు ఎన్ని వచ్చాయి అనేది లెక్కేస్తే ఆర్జేడీకి 1.15 crores ఓట్స్ వచ్చాయి, 25 సీట్లు గెలిచారు. అసలు నెంబర్స్ ఇవి. బీజేపీకి 1 crore పైచిలుకు ఓట్లు వచ్చాయి, 89 సీట్లు గెలిచారు. జేడీయూ 96 లక్షల ఓట్లు వచ్చాయి, 85 సీట్లు గెలిచారు. ఇది ఎలా సాధ్యం అని అడుగుతున్నారు. 15 లక్షల డిఫరెన్స్ ఉంది ఆర్జేడీకి బీజేపీకి మధ్య. 15 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది, 64 సీట్ల డిఫరెన్స్ వస్తోంది. 15 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉంది, 15 లక్షల ఓట్లు ఎక్కువ ఆర్జేడీకి పడ్డాయి, కానీ సీట్లు మాత్రం తగ్గాయి. అండ్ ఇక్కడ బీజేపీకి మాత్రం సీట్లు ఏమో పెరిగాయి అనేది క్వశ్చన్. నేను ఒక డైరెక్ట్గానే నేను ఇందులో నంబరే చెప్తున్నాను మీకు. బీఆర్ఎస్కి సంబంధించి అండ్ కాంగ్రెస్కి సంబంధించి 2023 తెలంగాణ అసెంబ్లీలో ఓట్లు, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 92.3 లక్షల ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి 87.5 లక్షల ఓట్లు వచ్చాయి. 5 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. కానీ ఎంత డిఫరెన్స్ ఉందంటే 25 సీట్ల డిఫరెన్స్ ఉంది రెండింటికి మధ్య. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓట్ల డిఫరెన్స్ బేస్ చేసుకొని సీట్లు పెరిగినాయి తగ్గినాయని మనం ఆలోచించడం కంటే ఎవరు ఎక్కువ సీట్లలో పోటీ చేశారనేది అసలు కీలకమైన విషయం. నిజానికి ఆర్జేడీ ఎన్ని సీట్లలో పోటీ చేసిందంటే ఆర్జేడీ పోటీ చేసిన సీట్లు 144 సీట్లలో పోటీ చేస్తే ఆర్జేడీ 25 సీట్లు గెలిచింది. అదే బీజేపీ 101 సీట్లలో పోటీ చేసింది, 89 సీట్లు గెలిచింది. సీట్లకు సంబంధించిన లెక్క. అందుకే ఓట్ షేర్లో డిఫరెన్స్ కూడా ఎక్కువగా కనిపించదు. 20% ఓటు బీజేపీకి వస్తే 22% ఆర్జేడీకి వచ్చింది. ఓట్లు పెరిగాయి కదా నాకు, కానీ నాకు సీట్లు ఎందుకు పెరగలేదు, సీట్లు ఎందుకు తగ్గాయి అని అంటే నువ్వు ఎక్కువ సీట్లలో పోటీ చేసి ఉండవచ్చు గాక, కానీ ఆ సీట్లలో గెలవడానికి కావాల్సిన నంబర్ ఓట్లను నువ్వు సాధించలేకపోయావు. ఇక్కడ 10,000, ఇక్కడ 20,000, ఇక్కడ 30,000, ఇక్కడ 40,000 వేసుకుంటే నిజానికి ఓట్ షేర్ పెరిగినంత మాత్రాన సీట్లుగా మారాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్ లాజిక్. ఇది కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళు ఎవడైనా చెప్తారు. కానీ ఇందులో ఓట్ చోరీ జరిగిందంటారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 8.77% వచ్చింది 2025 ఇప్పుడు బీహార్ అసెంబ్లీలో. వేరాజ్ ఎంఐఎంకి ఓట్ షేర్ 2.08%. కానీ ఎంఐఎంకి 5 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య 6% ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఒకటే సీటు డిఫరెన్స్ అంతే. 6 సీట్లు కాంగ్రెస్కి వస్తే 5 సీట్లు ఎంఐఎంకి వచ్చింది. అంటే ఓట్ చోరీ జరిగింది, ఇంతే కదా? కాదు. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేసింది,
ఎంఐఎం పార్టీ కేవలం 25 స్థానాల్లోనే పోటీ చేసింది. అంటే మూడింతలు ఎక్కువ స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఆయా పాకెట్లలో అంటే మిగతా సీట్లలో కనీసం 5,000 10,000 కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి కదా, అప్పుడు ఓట్ షేర్ ఎక్కువగా కనబడుతుంది. అంటే ఓవరాల్ బీహార్కి సంబంధించినటువంటి ఎలక్టర్స్కి సంబంధించినటువంటి నెంబర్ తీస్తారు కాబట్టి ఓట్ షేర్లో వ్యత్యాసం కనబడుతుంది. సో మీకు 2.2% ఓట్లు వచ్చాయి, అయినా మీకు 5 సీట్లు వచ్చాయి, నాకేమో 8% ఓట్లు వచ్చాయి కానీ నాకు 6 సీట్లే వచ్చాయి, ఇదేంటి లెక్క అని అడిగితే అసలు మీకు ఫస్ట్ బేసికల్లీ ఎలక్షన్ అరిథమెటిక్స్ తెలియదు అని అంటారు. ఎలక్షన్ అరిథమెటిక్స్ ఇలాగే ఉంటాయి, ఇలాగే నడుస్తుంది. అంటే ఎవరు మెజారిటీ సీట్లు గెలవడం అనేది లెక్క. అండ్ ఇంకా మరొక కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఓట్లని వీటిని లెక్క వేసి చెప్తున్నారు కానీ ఈవెన్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ 10,000 రూపాయల అకౌంట్లో వేయించింది అందుకోసమే గెలిచింది అని మాట్లాడుతున్నారు. 10,000 రూపాయల అకౌంట్లో వేయడం వల్లనే గెలిచింది అని. బేసికల్లీ ఇది చాలా రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు చేసేవే. ప్రభుత్వ పథకాలు ఎలక్షన్ కోడ్ రాకముందే ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడము లేదా ప్రభుత్వ పథకాల్ని అనౌన్స్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మన తెలంగాణలో కూడా రైతు బంధుకి సంబంధించినటువంటి పథకాన్ని కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలోనే డబ్బులు వేశారు. ఎలక్షన్స్ టైంలో డబ్బులు వేశారు, ఆ వేసిన దాన్ని తప్పు అని అప్పుడు ఈసీఐ కూడా చెప్పలేదు. మనం అలా లెక్క వేసుకుంటూ పోతే ఒక బీజేపీ చేస్తే తప్పు అవుతుంది, టీఆర్ఎస్ చేస్తే తప్పు కాదా? ఈవెన్ డిఎంకే కూడా అలాంటి పనే చేసింది మొన్న మధ్య. టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కూడా అలాంటి పథకాలని అమలు చేసింది. ఇది కేవలం బీజేపీకి మాత్రమే సమస్య అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది. ఎస్ కరెక్టే, ఎలక్షన్స్ టైంలో నిజంగానే ప్రలోభాలకు ఉండకూడదు అని అంటే దిస్ ఈజ్ హౌ మన దేశంలోని రాజకీయ వ్యవస్థ ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రతి వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. ఒకరు ఒక వ్యూహం పన్నుతారు, ఇంకొక వ్యూహం పన్నాల్సి ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఇందాక నేను చెప్పినట్టుగానే బ్యాడ్ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. పని చేతగానే వాడు పనిముట్లను ఎప్పుడూ నిందిస్తూ ఉంటాడు. ఇది రాహుల్ గాంధీ పదే చేస్తున్నాడు. అసలు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఎన్ని రోజులు ప్రచారం చేశారు, ఏ అజెండాను తీసుకున్నారు, ఆయన ప్రజలకి ఏ అంశాలు కన్వే చేశారు, ఎలా కమ్యూనికేట్ చేశారు, ఆయన కమ్యూనికేట్ చేసింది ప్రజల్లోకి వెళ్ళిందా, నిజానికి ఓటర్లని ఆకట్టుకునే విధంగా ర్యాలీలు లేదా రాహుల్ గాంధీ ప్రసంగాలు సాగాయా, ఓటర్లలో ఎటువంటి ఆలోచనలు పుట్టాయి, ఓటర్లని నిజంగా పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించడానికి ఏమైనా ఒక మెకానిజం ఏమైనా ఉందా, ఆర్గనైజ్డ్గా ఏమైనా పనిచేశారా? ఇంకా చెప్పాలంటే ప్రతి బూత్లో కూడా పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు. ప్రతి పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ ఉంటాడు. ఒక ఎలక్టర్ వాళ్ళ దగ్గర కూడా ఓటర్ లిస్ట్ ఉంటుంది. ప్రతి పార్టీ ఏజెంట్ల దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది అండ్ అధికారుల దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది. వాటికి ఇందులో ఏదైనా తప్పు వస్తే కనుక వేరే పేరు ఇక్కడ ఒక వ్యక్తి సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఓట్లు వేయడానికి వస్తే ఇక్కడ ఏజెంట్లు అభ్యంతరం తెలపవచ్చు. అట్లాంటి సంఘటనలు ఎక్కడైనా నమోదయ్యాయా? ఒక్క ప్లేస్లో అయినా రీపోలింగ్ చేశారా? బీహార్లో ఒక్క దగ్గర కూడా రీపోలింగ్ జరగలేదు. అంటే మీరు అసలు కంప్లైంటే చేయలేదా? అసలు ఇవేవీ లేకుండా అంటే మొత్తం లోకం గొడ్డుపోయింది అన్నట్టుగా మీడియా గొడ్డుపోయింది. మీడియా కూడా పట్టించుకోదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, కోర్టులు పట్టించుకోవు, ఇంకెవ్వరూ పట్టించుకోరు. అందరూ మోదీ మాటనే వింటున్నారు అని అంటే అసలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో అందరికీ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అందరికీ అన్ని అవకాశాలు ఉన్నాయి. అందరూ మాట్లాడుతున్నారు. మీరు ర్యాలీలు నిర్వహించారు, ఇంకొకరు ర్యాలీలు నిర్వహించారు. ఒకరికి ఓట్లు వేశారు, ఇంకొకరికి ఓట్లు వేయలేదు. నిజానికి ఓటమిని అంగీకరించాల్సింది పోయి ఓటమిని అంగీకరించకుండా మన పనితనం మీద మనం అసలు దృష్టి పెట్టకుండా మనం నిజంగా సరిగ్గా పనిచేసామా లేదా అనే ఒక రివ్యూలోకి వెళ్లకుండా కేవలం ఎదుటివాడు గెలిచాడు కాబట్టి వాడు దొంగతనం చేశాడు అనడం ఎంత మూర్ఖత్వము. ఇలాంటి ఒక మూర్ఖపు వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నాడంటే ఇంకా నిజంగా ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థల్ని అవమానపరచడం కాదా? అండ్ మరొక వైపు తేజస్వి వెళ్ళిన రాహుల్ గాంధీ వెళ్ళిన జనాలు వచ్చారు కానీ ఎందుకు ఓట్లుగా రాలేదు? మేము ఎక్కడికి వెళ్ళాను మాకు అందరూ కూడా సపోర్ట్ చేసినట్టుగా మాతో మాట్లాడుతున్నట్టుగా మాకు అందరూ చెప్పారు. మా వర్గాల్లో కూడా అందరికీ కూడా ఉత్సాహంతో మేమందరం పనిచేస్తూ వచ్చాము, మాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనిపించింది అని అంటే సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నారు 2019 ఎలక్షన్స్ అప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడ విపరీతంగా జనాలు వచ్చేది. ఆయన నిలబడ్డాడంటే లక్షల మంది జనాలు గుమిగూడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన గెలవలేదు, ఆయన్నే గెలవలేదు. చిరంజీవి అదే పరిస్థితి అయింది. అంటే ఎలక్షన్లో జనాలు వచ్చారు కదా ఓట్లు పడతాయని అంటే పడవు అని అనేక సార్లు రుజువైంది. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ ఒక అజెండా తీసుకొని కరెక్ట్గా ప్రజల కోసం పోట్లాడుతూ అండ్ ఎక్కడెక్కడ పోటీ చేయాలో అక్కడే కరెక్ట్గా పోటీ చేసి ఇప్పుడు ఎల్జేపీ అలాగే ఇంతకుముందు చిరాగ్ పాస్వాన్ పార్టీయే ఉందనుకోండి. ఎల్జేపీ ఇంతకుముందు చాలా దారుణంగా విఫలమైంది కానీ ఈరోజు ఎంత సక్సెస్ఫుల్గా స్ట్రైక్ రేట్ని నమోదు చేయగలిగింది అని అంటే వాళ్ళు
నిజానికి వాళ్ళు చేసిన తప్పిదాలని గుర్తించారు, ఆ తప్పిదాలని అధిగమించారు, వాటి నుంచి నేర్చుకొని గుణపాఠాలు నేర్చుకొని అధిగమించి ముందుకొచ్చారు. ఇంకొక కీలకమైన విషయం, ఇదే కేసీ వేణుగోపాల్ అంటున్న దాంట్లో 90% స్ట్రైక్ రేట్ అని అంటున్నారు. 88% మాత్రమే స్ట్రైక్ రేట్ వచ్చింది. సరే 88% స్ట్రైక్ రేట్ కూడా ఈరోజు కొత్తగా కేవలం 2024లోనే వచ్చిందా అంటే కాదు, 25లోనే వచ్చిందంటే కాదు. 2010లోనే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 2010 సంవత్సరంలోనే బీజేపీ సూపర్ స్ట్రైక్ రేట్ని నమోదు చేసింది. అంటే ఈరోజు 2025లో నమోదు చేసిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కువ సీట్లు వచ్చాయి. మీరు చూస్తే 2025లో బీజేపీకి 89 సీట్లు వస్తే 2010లో 91 సీట్లు సాధించింది బీజేపీ. అండ్ 102 స్థానాల్లో పోటీ చేసింది, 91 సీట్లు సాధించింది. 89% స్ట్రైక్ రేట్, 89.22% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. 2010 యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బీహార్లో బీజేపీకి ఇన్ని స్థానాలు వచ్చాయి. అండ్ జేడీయూకి కూడా 141 స్థానాల్లో పోటీ చేస్తే 115 స్థానాల్లో 2010లో బీహార్లో జేడీయూ విజయం సాధించింది, 81.56%. ఇదేదో ఈరోజు ఏదో ఓట్ షేర్ చేసి ఇన్ని ఓట్లు తెచ్చుకున్నారు అనడానికి కాదు. యూపీఏ గవర్నమెంట్ టైంలో జేడీయూ బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. 206 సీట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి బీహార్ ఎలక్షన్స్లో ఓట్లు వేశారు. 2010లోనే వచ్చిన ఫలితాలు అంతకంటే కొంచెం తక్కువే ఇంక ఇప్పుడు 2025లో. అంటే ఆ రేంజ్ ఆఫ్ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది, ఆ రేంజ్ ఆఫ్ వ్యతిరేకత ఆర్జేడీ మూటగట్టుకుంది. నిజానికి వాటి గురించి ఆలోచించకుండా ఇదేదో ఇంకొకరిని బ్లేమ్ చేస్తే సరిపోతుందనే కోణంలోకి వెళ్ళినంత కాలం ఇలాగే ఉంటుంది. నిజానికి అందుకే గులాం నబీ ఆజాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గులాం నబీ ఆజాద్ గతంలో మాట్లాడిన మాట నేను చదువుతున్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, కాంగ్రెస్ ఓల్డ్ గార్డ్ జెన్ నెక్స్ట్ స్ప్లిట్ ఓవర్ రాహుల్ గాంధీ. ఇది అప్పుడు వచ్చినటువంటి కథ. అండ్ గులాం నబీ ఆజాద్ క్విట్స్ కాంగ్రెస్, సేస్ ఇమ్మెచ్యూర్ రాహుల్ హ్యాస్ డిస్ట్రాయిడ్ పార్టీ. ఆజాద్ ఒక బుక్కే రాశాడు, ఆటోబయోగ్రఫీ రాశాడు. అందులో గులాం నబీ ఆజాద్ అసలు కాంగ్రెస్ డిక్లైన్కి కారణాలను చాలా స్పష్టంగా చెప్పారు. రాహుల్ గాంధీ అపరిపక్వ విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీన పడుతోంది అనేది గులాం నబీ ఆజాద్ చెప్పిన మాట. దాన్ని పట్టించుకోరు. ఏకే యాంటనీ 2014 ఎలక్షన్స్ తర్వాత ఒక కమిటీ వేశారు, దాంట్లో ఆయన రిపోర్ట్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమవుతుందని. దాన్ని కూడా పట్టించుకోరు. సో ఇవేవి పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ఏది చెప్తే అది, రాహుల్ గాంధీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన చేతగానితనాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తోంది. ఇది నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల దురదృష్టం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.